మన ఆర్థిక శాఖ మంత్రుల వారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో మంచి బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట్రానికి ఒక దశ సూచించినటువంటి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు. వారి హయాంలోనే ఇప్పుడు పెన్షనరీ ఏజ్ ఏదైతే జ్యుడిషియల్ అధికారులకు న్యాయాధికారులకు వయసు పరిమితి రిటైర్మెంట్ పరిమితి పదవి విరమణ పరిమితి పెంచుతూ తీసుకున్నటువంటి బిల్లుకి స్వాగతం పలుకుతూ ఇంకా 61 సంవత్సరాలు చేశారు అధ్యక్ష. కానీ ఇది ఇంకా ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆరోగ్య ప్రమాణాలు అన్నీ కూడా పెరిగినాయి, జీవన ప్రమాణాలు పెరిగాయి. సుప్రీంకోర్టు జడ్జెస్కి 65 సంవత్సరాలు ఉంది, అదేవిధంగా హైకోర్టు జడ్జెస్కి 62 సంవత్సరాలు ఉంది. ఇతర న్యాయాధికారులకు 60 సంవత్సరాలే ఉంది. బట్ చాలా దేశాలతో పోల్చుకుంటే మనం చాలా తక్కువ ఏజే ఉంది. కొన్ని దేశాలు అయితే 70 సంవత్సరాల వరకు ఉంది. కొన్ని దేశాల్లో అయితే రిటైర్మెంట్ ఏజే లేదు, వారు ఆరోగ్య పనిచేసినంతకాలం చేయగలుగుతాం. ఎందుకంటే అమెరికాలో లేదు ఇవి. అవును, అమెరికాలో రిటైర్మెంట్ లేదు, ఉంది. వాళ్ళ ఆప్షన్ అది. 80 years వరకు వారు చేసే అవకాశం ఉంది అక్కడ. ఈవెన్ గ్రేటర్ బ్రిటన్లో కూడా 70 సంవత్సరాల వరకు ఉంది. ఐర్లాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ చాలా దేశాలు. ఎందుకంటే ఇది ప్రత్యేకమైనటువంటి మేధో సంపత్తితో కూడుకున్నటువంటి ఉద్యోగం కాబట్టి వారు వయసు పెరుగుతున్న కొలది, వారి అనుభవం పెరుగుతున్న కొలది వారు న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి తీర్పులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి దేశంలో కూడా ఇంచుమించుగా చాలా దేశాలు 70 సంవత్సరాల పైన ఉన్నాయి. అందువల్ల మన దగ్గర కూడా ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్యకరమైన మంచి తీర్పులు రావాలి. మన రాజకీయ వ్యవస్థలో కూడా ఎంత అనుభవం ఉంటే అంత ఎక్కువగా. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 20 సంవత్సరాల యువకుల్లాగా మంచి ఆరోగ్యంగా మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగడంలో ఒక ఆదర్శవంతమైనటువంటి దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా రావటం అన్నది చిన్న విషయం కాదు ఈ వయసులో. అదేవిధంగా ఈ రిటైర్మెంట్ ఏజ్ ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ మన పరిమితుల్లో జడ్జెస్ రికమెండ్ చేశారు కాబట్టి మనం దానికే లోబడి ఉండి ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో పాటు ప్రభుత్వానికి ఇంకొక చిన్న సూచన. మన రాష్ట్రం 62 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ తీసుకోవడం జరిగింది. కానీ దానికి అనుబంధంగా అన్ని డిపార్ట్మెంట్స్కి 62 సంవత్సరాలు మార్పు రాలేదు. కొన్నిటికి ఇంకా 58 సంవత్సరాలు ఉన్నాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ 60 సంవత్సరాలు ఉన్నాయి. అవి కూడా మార్చి ఒక యూనిఫామ్గా రాష్ట్రం అంతా ఒకే రిటైర్మెంట్ ఏజ్ ఉండే విధంగా. ఉదాహరణకి కోఆపరేటివ్ వ్యవస్థలో సెంట్రల్ బ్యాంక్ వాళ్ళకి 62 సంవత్సరాలు ఉంది. వేరే కోఆపరేటివ్స్కి మన దగ్గర రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది, కుప్పంలో ఉంది, చీపురుపల్లిలో ఉంది, అనకాపల్లిలో ఉంది. వాటి దగ్గర ఇంకా రిటైర్మెంట్ ఏజ్ 58-60 సంవత్సరాలకు ఉంది. కాబట్టి ఆ చట్టాన్ని కూడా కోఆపరేటివ్ యాక్ట్ లో కూడా మార్పు. డిపార్ట్మెంట్స్ అయితే ఇంకా 62 సంవత్సరాల కంటే లోపల రిటైర్మెంట్ వయసు ఉందో అవి కూడా యూనిఫామ్ గా రాష్ట్రంలో రిటైర్మెంట్ ఏజ్ 62 సంవత్సరాలు ఉండే విధంగా ఇతర కోఆపరేటివ్స్, ఇతర కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మార్చాల్సిందిగా మీ ద్వారా అభినందనలు తెలియపరుస్తూ ఈ బిల్లుని నా సంపూర్ణ మద్దతు తెలియపరుస్తున్నాను.